ఫోన్ టాపింగ్ విచారణకు కొద్దిసేపటి క్రితమే బండి సంజయ్ గారు సిట్ ఎదురు హాజరవ్వడానికి దిల్కుషా గెస్ట్ హౌస్కు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే సిట్ ఎదురు హాజరయ్యారు. అయితే మొత్తం మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప అన్నారు. సరే ఇప్పుడు చెప్పండి, బండి సంజయ్ గారు సిట్ ఎదురు విచారణకు హాజరయ్యారు. గతంలో కూడా అధ్యక్షుడు ఉన్నప్పుడు నా పైన చాలా ఫోన్ టాపింగ్ జరిగిందని చెప్తాను. ఎట్లాంటి ఆధారాలతో కూడా నేను వెళ్తున్నాను చెప్తున్నారు. భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యని గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గవర్నమెంట్ చేసింది. ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు దంపతులు భార్యాభర్త మొగుడు పిల్లలు మాట్లాడుకున్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు పెద్ద పెద్ద చెవులు చేసి విన్నటువంటి పరిస్థితి అది. మొత్తం మొగుడు పిల్లల ఫోన్ ట్యాప్ చేసిరు, జడ్జిల ఫోన్ ట్యాప్ చేసిరు, కేంద్ర మంత్రుల ఫోన్ ట్యాప్ చేసిరు, ప్రతిపక్ష నాయకుల ఫోన్ అన్ని కూడా ట్యాప్ చేసిరు. ఇప్పటిదాకా భారతదేశ చరిత్ర ఎక్కడ జరగలేదు. దానికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వడానికి లోపలికి వెళ్ళారు. అంటే దీన్ని జాతీయ స్థాయిలో ఒక ఇష్యూగా తీసుకోవదాం అనుకుంటారా బీజేపీ వాళ్ళు? ఇప్పుడు ఈ ఇష్యూ పైన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా నా ఫోన్ ట్యాప్ అయిందన్నారు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇప్పటిదాకా కూడా దాన్ని ఒక సిట్ అని వేసి దానికి కాలయాపన చేయడం తప్ప దీనిపైన ఒక్క చర్య కూడా లేనటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. అందుకే భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్తుంది. ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి టైంలో నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నాతో పాటు చాలామంది ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించేటువంటి జర్నలిస్టులు అందరి యొక్క ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పి ఆ రోజు బండి సంజయ్ గారు పదే చెప్పారు. కానీ ఆ విషయాన్ని అప్పుడున్నటువంటి గవర్నమెంట్ వాళ్ళకి తెలిసిందని తెలిసి ఇంకా మరింత ఎక్కువగా సంజయ్ గారి యొక్క సర్వేలెన్స్ని సంజయ్ గారు, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన సిబ్బంది, ఆయన ఆఫీస్ స్టాఫ్ మొత్తం అందరి ఫోన్ ట్యాప్ చేసినారు. మేము అదే అడుగుతున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని. మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది అన్నారు కదా, మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది అని చెప్పి మీరు పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు చెప్పినారు కదా, మరి ఈరోజు దీన్ని సిబిఐకి ఎందుకు ఇవ్వరు? మీరు చేసేటువంటి ఈ కాలయాపన వల్ల దీనిలో ఉన్న ప్రధాన నిందితులు తప్పించుకొని పోతున్నారు. ఇంతకీ దీని మాస్టర్ మైండ్ ఎవరు? ఫోన్ ట్యాపింగ్ మాస్టర్ మైండ్ ఎవరో మీకు తెలియదా? ఫోన్ ట్యాపింగ్ మాస్టర్ మైండ్ ఎందుకు పిలుస్తలేరు ఇప్పటిదాకా? మీరు ఎందుకు ఆయనకి ఇప్పటిదాకా నోటీస్ ఇవ్వలే? మీరు కేవలం కొంతమంది అధికారులను బలి చేసి అధికారుల వరకే దీన్ని పరిమితం చేస్తే మాత్రం ఊరుకునేలేదు. ఖచ్చితంగా దీన్ని సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది జాతీయ స్థాయిలో ఒక పెద్ద ఇష్యూగా చేస్తామని చెప్తున్నాం. అంటే ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ది కూడా నా ఫోన్ కూడా టాపింగ్ అయింది కూడా సిట్ ఎదుట వచ్చి విచారణ జరిపారు. కానీ ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు. నేను కాంగ్రెస్ పార్టీని గవర్నమెంట్ ఇద్దరిని అదే అడుగుతున్నాం. మేము మీ ఫోన్ ట్యాప్ అయింది అంటున్నారు కదా, మరి దీన్ని ఎందుకు అంత వేగవంతంగా మీరు విచారణ చేయట్లేదు? కేవలం అధికారులకు మాత్రం ఎందుకు పరిమితం చేస్తున్నారు? కేవలం చిన్న చిన్న చేపలను ఎందుకు పట్టుకుంటున్నారు? తిమింగలాలను ఎందుకు వదిలేస్తున్నారు అన్నదే మా ప్రధాన ప్రశ్న. అందుకే ఇది సమగ్ర విచారణ జరగాలి, మొత్తం దోషులందరికీ శిక్ష పడాలి అంటే దీన్ని మీరు వెంటనే సిబిఐకి ఇవ్వాలా. సిబిఐ అయితే మాత్రమే దీన్ని ఖచ్చితంగా దీనికి ఒక పూర్తి విచారణ జరిగి దోషులపై శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నాం మేము. అంటే కేవలం పోలీసు అధికారులు అప్పుడైతే ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేశారో వాళ్ళని మాత్రమే అరెస్టులు చేయడము, అప్పుడున్న ఎవరైతే చేపించారో ప్రధానంగా వాళ్ళపైన ఎట్లాంటి కేసులు కూడా లేకుండా ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నారు. మేము చెప్తుంది అదే, ముందు నుంచి చెప్తుంది అదే. ఇందులో మాస్టర్ మైండ్ వేరే ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ మాస్టర్ మైండ్ చాలా పెద్ద కీలకమైన వ్యక్తి ఉన్నాడు. ఆయన చెప్పడం వల్లనే నేను ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పి ఒక పోలీస్ అధికారి కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పిండు. మరి అట్లాంటప్పుడు ఆ పెద్ద ఆయన ఎవరు? ఆ మాస్టర్ మైండ్ ఎవరు? ఆయన ఎందుకు పట్టుకుంటలేరు అన్నదే మా ప్రధాన ప్రశ్న. కాబట్టి మీరు కేవలం ఏదో తూతూ మంత్రంగా సిట్ వేసినాము లేదా ఇంకొక కేసులో కమిషన్ వేసినామని చెప్పి కాలయాపన చేసి మీరు బీఆర్ఎస్కి ఒక రకంగా ఒక రక్షణ కవచంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈరోజు వాళ్ళు ఎంత చెప్పినా కూడా జనం నమ్మడానికి లేరు. పక్కా కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్కి రక్షణ కవచంగా ఉంది. లేదంటే అలా ఉన్నటువంటి కీలక వ్యక్తుల్ని గుంజుకొచ్చి లోపలేమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను కాపాడడానికి కాలయాపన చేస్తుంది తప్ప దీంట్లో ఏం లేదు. అయితే కేవలం అధికారులను మాత్రం అరెస్ట్ చేసి అప్పుడు ఎవరైతే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారులకు పురమాయించి వాళ్ళను ఫోన్ ట్యాపింగ్ చేసే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా బీజేపీ డిమాండ్ చేస్తుంది. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.